భారత జాతి ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు కడప నగరంలో అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించారు. మహారాష్ట్ర మఠం అంబా భవానీ ఆలయం ఆధ్వర్యంలో కడప నగరంలో శోభయాత్ర నిర్వహించారు. రామకృష్ణ హైస్కూల్ సమీపంలోని అంబా భవానీ ఆలయం వద్ద నుండి ప్రారంభమైన శోభయాత్ర కడప నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగింది. దారి పొడుగునా ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను చాటి చెబుతూ ప్రజలు ఆయనకు జేజేలు కొట్టారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని సొంత తమ్ముడు తప్పు చేస్తే శిక్షించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన 496వ జయంతి సందర్భంగా కడప నగరంలో శోభయాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శివాజీ 356వ జయంతి సందర్భంగా ఈ రోజున కడప పట్టణంలో హిందూ బంధువులందరి సహాయ సహకారాలతో అలాగనే ప్రతి ఒక్క యువతీ యువకుల సహకారంతో ఈరోజు ఘనంగా ఈ ఛత్రపతి శివాజీ 356 శోభయాత్ర జరుపుకునేటకు సహకరించిన కడప పట్టణంలోని హిందూ సంఘాలందరికీ హిందూ బంధువులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నేను మనసా వాచ వారిని స్ఫూర్తించుకుంటూ వారి యొక్క కృషికి వారు చేస్తున్న పట్టుదల ప్రయత్నానికి ఈ శోభయాత్ర సక్సెస్ అయ్యడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను అలాగనే పోలీస్ వారికి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరించు అందరి సహకారంతో ఈ రోజున ఈ శోభయాత్ర ఇంత ఘనంగా కడప పట్టణంలో దిగ్విజయంగా అపురూప వైభవంగా ఆనందోత్సాహాలతో ప్రతి ఒక్కరి సహకారంతో ముందరికి వెళ్తూ ఉంది. దీనికి ఈ సహకారము ఒక గంట లోపల మా కార్యక్రమం ముగించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగనే ప్రతి సంవత్సరం కూడా ఈ శోభయాత్ర ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప శోభయాత్రగా శివాజీ శోభయాత్రగా కడప పట్టణంలో చేస్తున్నందుకు హిందువులైన మేమందరం కూడా కడప పట్టణంలో ఉన్న హిందువులైన మేమందరం కూడా గర్వపడుతూ ఈ శోభయాత్రను ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్లోనే గర్వకారణమైన శోభయాత్రగా ఎక్కడా జరగనటువంటి అద్భుతమైన రీతిలో ఈ శోభయాత్ర జరుపుకునే దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ గారి 396వ జయంతి సందర్భంగా నేడు కడప నగరంలో అత్యంత శోభాయమానంగా అంబా భవానీ గుడి నుంచి 7 రోడ్ల కూడని మరియు కోటేడి సర్కిల్ నుంచి మళ్ళా అంబా భవానీ గుడి వరకు నేడు శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి కులాలకు అతీతంగా మొత్తం హిందూ బంధువులందరూ ఏకదాటిగా వచ్చే నగరం మొత్తం అన్ని కూడలలో ఆయనకు శోభాయమానంగా స్వాగతం పలకడం జరుగుతోంది. దీనికి మరాఠా యోధులకు మరియు కడప నగర ప్రజలకు పోలీసులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఏదైతే హిందూ ధర్మం కోసం హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్న నేపథ్యంలో తల్లి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అగ్రగామిగా ప్రజలకు మరియు అందరికీ అనుసంధానంగా రైతులకు యువకులకు అందరికీ అనుసంధానంగా భారతదేశాన్ని నలుదిక్కులుగా వ్యాపింపజేసినటువంటి ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినం సందర్భంగా నేడు ఇక్కడ శోభామయంగా జరుగుతుంది. దీనికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ మధ్యకాలంలోనే శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేసి ఆయన యొక్క స్మృతులను మొత్తం ప్రపంచమంతా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఒకటే మనం గుర్తుంచుకోవాలి. పాత జ్ఞాపకాలను గుర్తుంచుకొని ఛత్రపతి శివాజీ యొక్క మార్గంలో నడిచి హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని కోరుకుంటున్నాము.